Hello and welcome to SKB Shots. Top of the table RCB. And fans అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. This was a match to watch. ఎందుకంటే ఢిల్లీ RCB ఇద్దరు have been doing exceedingly well. And ఇది ఒక ట్రిక్కీ వికెట్, స్లో వికెట్, ఆడడం అంత ఈజీ కాదు. అండ్ దెన్ మావాడు అదరగొట్టాడు. లాస్ట్లో టిమ్ డేవిడ్ ఫినిష్ ప్రొవైడ్ చేశాడు. విరాట్ కోహ్లీ ప్లేడ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. అటు సైడ్ చూసుకున్నా కూడా ట్రిస్టన్ స్టబ్స్ బాగా ఆడడం, బాపు బాగా బౌలింగ్ చేయడం, భువి మళ్ళీ బాగా బౌలింగ్ చేస్తుండడం. లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ ఈ మ్యాచ్లో ఆన్ దిస్ ట్రిక్కీ వికెట్. దాని గురించి మాట్లాడదాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్లో సాల్ట్ వాజ్ నాట్ అవైలబుల్, సో జేకబ్ బెథెల్ కేమ్ ఇన్. ఫాఫ్ వాజ్ అవైలబుల్, సో హీ కేమ్ ఇన్ డైరెక్ట్లీ. అండ్ ఎప్పుడైతే ఢిల్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిందో అభిషేక్ పొరెల్ అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఆ సెకండ్ ఓవర్ వేస్తున్నప్పుడు అందరు ఫ్యాన్స్ అనుకునేది ఏంటి భువి ఎట్లా వేస్తున్నాడు బౌలింగ్, ఏంటి పరిస్థితి అని. ఫస్ట్ 6 కెన్ స్టిల్ బి అండర్స్టూడ్ ఏంటి పరిస్థితి అని, బట్ సెకండ్ 6 వాజ్ ప్యూర్లీ ప్లీజ్ నన్ను కొడతావా వేసినట్టుగా వేసాడు ఆ బాల్. అర్థం కాని పరిస్థితిలో ఉంది. ది గాట్ ఆఫ్ ఏ గుడ్ స్టార్ట్, స్లో పిచ్ కదా అది ఇది అనుకుంటున్న సమయంలో ఇంత పెద్ద స్టార్ట్ వచ్చేసింది. ఈ అభిషేక్ పొరెల్ 260 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, ఇదేంట్రా గోల్ అనుకుంటున్నప్పుడు హేజల్వుడ్ వచ్చి వికెట్ తీశాడు. అగైన్ అంత వికెట్ తీసే డెలివరీ కాదు అది, హార్మ్లెస్ డెలివరీ అని చెప్పను కానీ మరి వికెట్ టేకింగ్ డెలివరీ అయితే ఖచ్చితంగా కాదు. షార్ట్లు ఆడే ఇదిలో ఉన్నాడు. అండ్ దెన్ ఈ గాట్ అవుట్ కాట్ బిహైండ్ అభిషేక్ పొరెల్. ఇంకా ఆ తర్వాత మెల్లగా బ్రేకులు పడుతూ వచ్చాయి. కరుణ్ నాయర్ వచ్చాడు, కరుణ్ నాయర్ గాట్ అవుట్ ఇమీడియట్లీ. ఆ తర్వాత ఫాఫ్ అండ్ కేఎల్ రాహుల్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఇటువంటి ట్రిక్కీ వికెట్లు ఏమవుతుందంటే సడన్లీ యూ విల్ యూజ్ 2 వికెట్స్. ఆ తర్వాత ఎక్కడో అక్కడ స్కోరింగ్ రేట్ దగ్గర బ్రేక్ పడిందంటే ఎట్లా ఆ షాకిల్స్ బ్రేక్ చేయాలి అనే ఇబ్బందులు ఎదురవుతాయి. బోత్ ఫాఫ్ అండ్ కేఎల్ ఆడుతున్నప్పుడు అలాంటి ఇబ్బందులు కనిపించాయి. అండ్ ఆ ఒక్క క్షణంలో ఫాఫ్ వాంటెడ్ టు అటాక్ అండ్ మావాడు వికెట్ తీసాడు ఫాఫ్ది, అక్కడ వికెట్ పడింది. అండ్ దెన్ అక్షర్ పటేల్ కేమ్ ఇన్, అతను అటాక్ చేద్దాం అనుకున్నాడు. దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్ బాగానే కనిపిస్తూ వస్తుంది. యాక్చువల్లీ చాలామంది ఏమంటారంటే కేఎల్ రాహుల్ స్లోగా ఆడాడు, కొంచెం బెటర్గా ఆడొచ్చు కదా అని. ఆ సర్ఫేస్లో అలా ఆడడం వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే తను టేక్ ఆఫ్ చేద్దాం అనుకున్నాడో అక్కడ అవుట్ అయిపోయాడు. ముందు కూడా తనకు అవకాశాలు వచ్చాయి టేక్ ఆఫ్ చేయడానికి, వచ్చాయి కాదనట్లేదు, బట్ సమ్హౌ హి వాస్ ట్రైయింగ్ టు రీడ్ ద వికెట్. అక్షర్ పటేల్ జనరల్గా లాస్ట్ 3-4 మ్యాచెస్ ఎటువంటి సిచ్యువేషన్స్లో అక్షరే వచ్చి యాక్సెలరేషన్ అనేది అందించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అక్షర్ వల్ల కూడా కాలేదు, ఆల్దో ఈ గాట్ బౌండరీస్, అక్షర్ వల్ల కూడా ఎప్పుడైతే కాలేదో అప్పుడు కేఎల్ రాహుల్ తను డిసైడ్ ఓకే ఫైన్ మా లాస్ట్ 5-6 ఓవర్స్ ఉండగా అటాక్ చేద్దాం అని అనుకున్నాడు. కానీ ఆ స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్న వెంటనే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు, విచ్ వాస్ అ కైండ్ ఆఫ్ డిసైసివ్ బ్లో అనే చెప్పాలి. ట్రిస్టన్ స్టబ్స్ ఎక్సలెంట్గా ఇటువంటి వికెట్ మీద ఏమవుతుందంటే మీకు ఒక రకమైన 1 షాట్ అనేది మంచి కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. దట్ హ్యాపెన్ విత్ కృణాల్ పాండే ఆల్సో చేసిన దాని గురించి మాట్లాడదాం. ట్రిస్టన్ స్టబ్స్ ఎప్పుడైతే ఈ లుక్ గుడ్ అతను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. విప్రజ్ నిగమ్ దగ్గర నుంచి కూడా రన్లు వచ్చాయి. విరాట్ కోహ్లీ ఓవర్తో కూడా రజత్ భాయ్తో డైరెక్ట్ రేట్ కొడదాం అనుకుంటే విరాట్ కోహ్లీ ఫీల్డ్ చేయలేదు, బాల్ 4 కూడా వచ్చింది. సో ఇలా కొన్ని కలిసి వచ్చే అంశాలు కూడా ఉన్నాయి. లాస్ట్ 5 ఓవర్స్లో దే స్కోర్డ్ 54 రన్స్. లాస్ట్ మీరు 4 ఓవర్లు చూసుకుంటే కనుక భువనేశ్వర్ కుమార్ 9 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీస్తే హేజల్వుడ్ అండ్ దయాల్ 36 రన్లు ఇచ్చారు. సో దాట్ వాస్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. ఏ భువనేశ్వర్ కుమార్ అయితే లాస్ట్ మ్యాచ్లో డెత్ బౌలింగ్లో 20 దాకా రన్లు ఇచ్చాడు, అదే భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు వేసి 9 రన్లు ఇచ్చి 3 వికెట్లు ప్లస్ అలాగే 1 రన్అట్ కూడా వచ్చింది. సో అతని బౌలింగ్లో అన్నీ జరిగాయి. సో దాని తర్వాత మీకు హేజల్వుడ్ స్టార్టింగ్లో బాగా చేశాడు, అక్షర్ పటేల్ వికెట్ తీశాడు, ఆ తర్వాత లాస్ట్ ఈవెంట్ ఫర్ రన్స్ అతను కొట్టారు శుభ్రంగా. ఏ ముఖేష్ కుమార్ అయితే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు, అదే ముఖేష్ కుమార్ వాళ్ళు వికెట్లెస్గా వెళ్ళాడు అండ్ అతని బౌలింగ్లో వచ్చేసారు రన్లన్నీ కూడా. సో క్రికెట్ అనేది ఎట్లా మారుతుందో చూడండి. ఒకరోజు ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఉండొచ్చు, ఇంకో రోజున ఆ ప్లేయర్ ఫుల్గా రన్స్ ఇచ్చేయచ్చు, షార్ట్సే కొట్టకుండా ఉండొచ్చు. సో ఐ ఫెల్ట్ ఆ మిడిల్ ఓవర్ స్క్వీజ్ ఏదైతే వచ్చిందో దాని షాకిల్స్ ఎవరో ఒకరు కొంచెం తొందరగా బ్రేక్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఐదర్ ఫాఫ్ ఆర్ కేఎల్. అక్కడ ప్రాబ్లీ ఫాఫ్ షుడ్ హావ్ బ్రోకెన్ ఇట్, ఎందుకంటే అతను ఓపెనింగ్గా కూడా వచ్చాడు, ఎక్స్ట్రా డెలివరీస్ కూడా కేఎల్ రాహుల్ రోల్ అది టు ప్లే త్రూ ద ఇన్నింగ్స్ కాబట్టి. సో అక్కడ ఢిల్లీ కొంచెం వెనకబడ్డారేమో అని అనిపించింది. అండ్ దట్ వాజ్ అ వెరీ స్మాల్ స్కోర్. కాకపోతే అది ఒక ట్రిక్కీ వికెట్ కాబట్టి డ్యూ పడకుండా ఉంటే థింగ్స్ కుడ్ హ్యావ్ గాన్ ఢిల్లీ క్యాపిటల్స్ వేర్. వాళ్ళ కాన్ఫిడెన్స్తో వచ్చారు. అక్షర్ పటేల్ ఎందుకు నచ్చుతాడంటే ఇందుకే ప్రిసైజ్లీ హీ వాంటెడ్ టు టేక్ ద బాల్, నేనే మొదలు పెడతాను, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సరైన రీతిలో బౌలింగ్ చేసుకోవచ్చు, ప్లాన్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు, కాస్తో కూస్తో రిస్క్ నేను తీసుకుంటాను లీడర్గా బాల్ పట్టుకున్నాడు, knowing very well that Jacob Bethel is not going to ఆడడానికి. అండ్ అగైన్ టు హిస్ సక్సెస్ ఇట్ వర్క్డ్ అవుట్. అఫ్ కోర్స్ స్టార్ట్ బౌలింగ్లో జేకబ్ బెథెల్ 6 ఒక 4 కొట్టి కొంచెం స్టార్ట్ అనేది ఇచ్చాడు.
బట్ ఆ తర్వాత ఒకే ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. బెతల్ అవుట్ అయ్యాడు, ఇన్ఫార్మ్ దేవదత్ పడిక్కల్ కూడా అవుట్ అయ్యాడు. సో ఆ 2 వికెట్లు పడిన తర్వాత రజత్ పతిదార్ వాక్డ్ ఇన్. మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం దట్ రజత్ పతిదార్ మిడిల్ ఓవర్స్లో అతని ఎంట్రీ పాయింట్ వచ్చిందంటే కనుక అద్భుతంగా ఉంటుంది. బికాజ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అక్కడ మేము కుల్దీప్ యాదవ్, విప్రజిత్ వీళ్ళందరూ వేసేటప్పుడు రజత్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని అనుకున్నాం. హిజ్ ఎంట్రీ పాయింట్ అనేది పవర్ ప్లే తర్వాత కాకుండా 3rd ఓవర్లో 4th ఓవర్లో వచ్చింది. అండ్ ఒక డిజాస్టరస్ రన్ అవుతుంది. ఇంకంతకన్నా దారుణాలు ఉండవు. కరుణ్ నాయర్కి 2 డైరెక్ట్ హిట్స్ వచ్చాయి ఇన్ 2 మ్యాచెస్. జీటీకి అగేన్స్గా డైరెక్ట్ హిట్ పడింది, ఈ మ్యాచ్లో డైరెక్ట్ హిట్ పడింది. సో కరుణ్ నాయర్ బ్యాట్తో కొంచెం ఆ 89 తర్వాత కాస్త అటు ఇటుగా కనిపిస్తూ ఉన్న ఫీల్డ్లో మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఇక్కడ తప్పు ఎవరిది అనే క్వశ్చన్ వేస్తారు చాలామంది. ఎందుకంటే లాస్ట్ టైం సాల్ట్ రన్అట్ విషయంలో కోహ్లీ తప్పన్నాను కాబట్టి ఇక్కడ ఈ రన్అట్ విషయంలో కొంచెం రజత్ పతిదారే కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపించింది. దానికి కారణం కూడా ఉంది. ఎప్పుడైతే మీరు బౌలర్ ఓవర్ ద స్టంప్స్ వేస్తున్నప్పుడు లేదా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ రౌండ్ ద స్టంప్స్ వేస్తున్నప్పుడు మీ బ్యాట్ అనేది మీ లెఫ్ట్ హ్యాండ్ చేతిలో ఉంటుంది. సో మీ ఫోకస్, మీ ఐ అంతా కూడా ఇటువైపు ఉంటుంది. ఎప్పుడైతే బాల్ మిడ్ వికెట్ మిడ్ ఆన్ వైపు వెళ్తుందో తిరిగి చూడాల్సి వస్తుంది. అదే మీ కవర్స్ అండ్ అలాగే మిడ్ ఆఫ్ వైపులో తిరిగి చూడక్కర్, ఇలా చూస్తే సరిపోతుంది. బాల్ కొంచెం మిడ్ వికెట్ మిడ్ ఆన్ వైపు వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైతే తిరుగుతారో యూ హ్యావ్ టు బి రియలీ స్మార్ట్ ఇన్ జడ్జింగ్ ద రన్. అండ్ విరాట్ కోహ్లీ కొన్ని ఇట్లా టచ్ చేసి 2 స్టెప్పులు తీసుకుంటాడు. అతను ఫాలో త్రూ, అతను జరగో ఏదో ఒకటి అలా వస్తాడు ముందుకి. అటువంటి పరిస్థితుల్లో మీరు కనుక బాల్ని చూసి ఇమీడియట్గా కాల్ చేయాలంటే ఇమీడియట్ వర్డ్ ఈజ్ వెయిట్, లేదంటే నో. ఆ 2 చెప్పకుండా 2 స్టెప్ వేసి పరిగెత్తి మళ్ళీ బాల్ పక్కకి వెళ్ళిందా నాకే. రజత్ షుడ్ హ్యావ్ బీన్ మోర్ డిసైసివ్. స్వస్తిక్ చకారానో లేదంటే కనుక మనోజ్ బాందగేనో ఇట్లాంటి పనులు చేస్తే ఇక్కడ స్టిల్ సైడ్ ఓకే ఫైన్, కుర్రాళ్ళు సరే కోహ్లీ పిలిచాడు కదా అనుకునే వాళ్ళం. కానీ రజత్ పతిదార్ ఇస్ ద క్యాప్టెన్, ఈ షుడ్ హ్యావ్ టేకెన్ దట్ కాల్. అండ్ ఇందులో కోహ్లీ మిస్టేక్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. జస్ట్ చిన్న జరగనేది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాడు. ఇట్ వాజ్ రజత్ పతిదార్స్ మిస్టేక్. అండ్ మేక్ నో మిస్టేక్, కరుణ్ నాయర్ డైరెక్ట్ హిట్ మాత్రం అదిరిపోయింది. 1 స్టంప్ టు ఎయిమ్ ఎట్, ఇసిరి కొట్టాడు, తగిలింది, అవుట్ అయ్యాడు. ఒకవేళ పతిదార్ వచ్చేసి ఉంటే కనుక ఓవర్ 4, బట్ రాలేదు, వికెట్ పడింది, రజత్ పతిదార్ కూడా అవుట్ అయ్యాడు. ఏంట్రా పరిస్థితి, 162 చాలా పెద్దగా కనిపిస్తుందా, ఇక్కడ ఏం చేయాలి? పటిదార్ అవుట్ అయిపోయాడు, పడిక్కల్ అవుట్ అయిపోయాడు, సాల్ట్ లేడు, సరే బెతల్ అవుట్ అయిపోయాడు, ఇంకా జితేష్, రొమారియో, టిమ్ డేవిడ్ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆర్ వి లూజింగ్ దిస్ అనుకుంటున్నప్పుడు అభయం ఇదే మిత్రమా అని మావాడు వచ్చాడు. అండ్ వచ్చిన తర్వాత కూడా దెర్ వాజ్ స్ట్రగుల్. అంత ఈజీ ఏం కాదు. అక్కడ ఆడినప్పుడు కూడా చాలా గట్టిగా స్ట్రగుల్ అయ్యాడు. 2 of 8 ఎంతో, తర్వాత విప్రజనిగం బౌలింగ్లో 4 కొట్టాడు, అది నో బాల్, అది ఫ్రీ హిట్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. రన్ రేట్ కూడా పెద్దగా ముందు కదలట్లేదు. విరాట్ కోహ్లీ ఆల్సో డిడ్ నాట్ టేక్ మచ్ రిస్క్స్. వాళ్ళు ఏమనుకున్నారంటే లాస్ట్ 5 overs మనం 50-60 దాకా పెట్టుకొని చేద్దాం, అక్కడ అవకాశాలు ఉన్నాయి, డేవిడ్, షెపర్డ్, జితేష్ ఉన్నారు కాబట్టి మనం ఆ సెటప్ దాకా తీసుకెళ్దాం అనే ఐడియాలో ఉన్నారు. అండ్ దెన్ కొన్ని ఇన్నింగ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే 1 shot విల్ చేంజ్ థింగ్స్. చమీరా బౌలింగ్లో ఇట్లా ఒక షాట్ కొట్టాడు మిడ్ వికెట్ మీదగా 6. ఆ షాట్ అనేది ఎక్కడ లేని ఉత్సాహం, ఉత్తేజం అనేది కృణాల్ పాండ్యాలో నింపింది. ఈ వాజ్ ఎ లిటిల్ లక్కీ, కాదనట్లేదు. ఓ క్యాచ్ డ్రాప్ అయింది, ఒకటి నో మ్యాన్స్ ల్యాండ్లో పడింది. అంతకుముందు కుల్దీప్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా హేస్ట్లో ఇట్లా అన్నాడు, ఆ బాల్ ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, ఇలాంటివన్నీ జరిగాయి. వేర్ టుడే థింగ్స్ వర్ గోయింగ్ హిస్ వే. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాట్తో పని చెప్పాలి. రన్స్ రావట్లేదు, అక్కడ రిక్వైర్డ్ అంటే 10 దాకా వెళ్తాం. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రెషర్ రాకుండా ఉండాలి. 10-11 దాకా వెళ్తుంది. ఒకనొక దశలో అయితే 11 point something దాకా కూడా వెళ్ళింది. ప్రెషర్ రాకుండా ఉండాలనుకుంటున్న సమయంలో ఆ 6 వాజ్ నెసెసరీ. ఆ 6 పడింది. ఆ 6 తర్వాత ఇంకో 2 షాట్, 6 పడింది, హుక్ షాట్ కొట్టాడు, ఇంకో 6 కూడా పడింది. ఈ 2 షాట్లు వచ్చేసరికి ఇంకా కృణాల్ పాండ్యాకి అర్థమైపోయింది, ఇవాళ మనదే, ఆజ్ హమారా హై, హమ్ జితాకే దేంగే, చూసుకుందాం తర్వాత సంగతి తర్వాత. కొంతమంది 2017 IPL ఫైనల్ RPS రైజింగ్ పుణె సూపర్ జాయింట్కి అగేన్స్ట్ కూడా ఇట్లాగే ఆడాడు. అది లో స్కోరింగ్ గేమ్, అది కూడా 129-128 గేమ్ అది. బట్ ఈ షాట్ ఆడిన తర్వాత ఈ ఆల్సో టుక్ ఆన్ కుల్దీప్ డైరెక్ట్గా 6 కొట్టాడు. విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, తన మంచి ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు దట్ నేను ఉండాలి అండ్ కృణాల్ పాండ్యా విల్ అటాక్ అని ఒక ఆలోచనతో వెళ్ళాం. అండ్ కృణాల్ స్టార్టెడ్ హిట్టింగ్, నేను ఓన్లీ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ వచ్చాను. అగైన్ ఎవరన్నా కూడా 47 బాల్ ఆడాడు 50 కొట్టడానికి అని మాట్లాడుతానంటే కంప్లీట్లీ గేమ్ సెన్స్ మర్చిపోయి మాట్లాడుతున్నారని అనాలి. ఎందుకంటే ఇట్స్ 160 చేస్. 160 చేస్లో మీకు స్ట్రైక్ రేట్తో పని లేదు. లాస్ట్ దాకా మ్యాచ్ గెలిపించారా లేదా అనేది పని. అదే మీరు 50 or 40 మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడుతున్నారంటే దారుణం, ఒప్పుకుంటే అందులో ఎటువంటి సందేహం లేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆడుతున్నప్పుడు డు నాట్ గెట్ ఎనీ స్ట్రైక్ రేట్ ఇన్ టు దిస్ పిక్చర్. పైగా ఈ మ్యాచ్లో మేము KL రాహుల్ స్ట్రైక్ రేట్ని కూడా తప్పు పట్టట్లా. బికాస్ ద పిచ్ ఈజ్ లైక్ దట్. అతను యాక్సలరేట్ చేద్దాం అనుకునే టైంలో అవుట్ అయిపోయాడు. ఫాఫ్ అండ్ KL రాహుల్ పార్ట్నర్షిప్లో ప్రాబబ్లీ ఫాఫ్ యాక్సలరేట్ చేయాలని అనుకున్నాడు, అతని వల్ల కూడా కాలేదు.
విరాట్ కోహ్లీ ఈ స్ట్రైక్ రేట్ ఆడడంతో ఎటువంటి ప్రాబ్లం ఎవరికి రాలేదు. కొంతమంది అంటారు స్టాట్ ప్యాడ్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు, అది పక్కన పెట్టండి, ఆరెంజ్ క్యాప్లు పర్పుల్ క్యాప్లు పక్కన పెట్టండి, మ్యాచ్ గెలిచారా లేదా అనేది చూడాల్సిన అంశం. విరాట్ వాజ్ జస్ట్ డూయింగ్ ద రైట్ థింగ్. అతను ఇప్పటిదాకా 3 చేసెస్లో 3 నాట్అవుట్స్ ఉన్నాయి. 4th చేస్ కూడా నాట్అవుట్గా ఉండేది. స్లోవర్ బాల్ పడింది, ఎక్స్ట్రా కవర్ మీద కొడదాం అనుకున్నాడు, టైమింగ్ ఏమాత్రం కుదరలా. దట్ ఈస్ ద షార్టర్ సైడ్ ఆఫ్ ద బౌండరీ. స్టార్క్ మంచి క్యాచ్ పట్అవుట్ అయిపోయాడు. బట్ అప్పటిదాకా 100కి పైన పార్ట్నర్షిప్ అనేది కృణాల్ అండ్ అలాగే కోహ్లీ మధ్య వచ్చింది. వాళ్ళు స్టార్కి వికెట్ ఇవ్వాల, వాళ్ళు కుల్దీప్ యాదవ్కి వికెట్ ఇవ్వాల, ముఖేష్ వస్తే ముఖేష్ని చాలా గట్టి కొట్టారు. చమీరా విరాట్ కోహ్లీ వికెట్ తీసేంత వరకు చమీరాకి ఎటువంటి వికెట్ ఇవ్వాల. అక్షర్ పటేల్ వచ్చినప్పుడు అక్షర్ పటేల్కి వికెట్ ఇవ్వాల. అండ్ అట్ ద సేమ్ టైం 39 పార్ట్నర్షిప్ ఆఫ్ 38 బాల్స్ దగ్గర నుంచి అలా ఆ పార్ట్నర్షిప్ పెరుగుకుంటూ పోయి రన్ రేట్ కూడా పెరుగుకుంటూ వెళ్ళి ఇట్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ సార్ట్ ఆఫ్ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద స్కోరింగ్ రేట్. 2 overs 17 runs దాకా ఉన్నప్పుడు అక్కడ ఆ పరిస్థితిలో విరాట్ కోహ్లీ వికెట్ అనేది పడింది. ఆ తర్వాత టిమ్ డేవిడ్కి యార్కర్ పడింది, స్ట్రైట్ 6 కొట్టాడు. ఆ తర్వాత ఫుల్ టాస్ పడింది, నో బాల్ 4 కొట్టాడు. ఆ తర్వాత ఇంకో 4 కొట్టి టాటా బై బై అని చెప్పాడు. సో డేవిడ్ అలాంటి నాకు ఆడగలడు అనే ఒక కేపబిలిటీ అనేది ఆర్సీబీకి తెలుసు. డేవిడ్ కాకపోతే జితేష్ ఉన్నాడని తెలుసు, జితేష్ కాకపోతే షెపర్డ్ ఉన్నాడని తెలుసు. అందుకే దే ఆర్ ప్లానింగ్ దిస్ చేజ్. అందుకే ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ చేజ్ అప్పుడు వీ షుడ్ నెవర్ థింక్ అబౌట్ స్ట్రైక్ రేట్ అది ఇది లాస్ట్ దాకా ఉన్నాడా, చేజ్కి ఏ విధంగా దోహదపడ్డాడు అని. బట్ ఈ చేజ్ నిజంగా విరాట్ కోహ్లీ ఒక రకంగా చెప్పాలంటే సైడ్ రోలే ఆడాడు. మెయిన్ రోల్ వాజ్ డన్ బై కృణాల్ పాండ్యా. అందులో ఎటువంటి తేడానో లేదు. 2 of 8 ఏం ఆడుతున్నాడా కృణాల్ పాండ్యా దగ్గర నుంచి 72 దాకా కొట్టాడు. ఏం ఆడాడరా కృణాల్ పాండ్యా, అసలు మామూలు ప్లేయర్ కాదు కృణాల్ పాండ్యా, ద లెజెండ్ కృణాల్ పాండ్యా అని అందరూ మాట్లాడుతున్నారు. అసలే బౌలింగ్లో మాడే రకరకాల సామెతలు, తర్వాత మీమ్లు అన్నీ వచ్చేస్తూనే బ్యాటింగ్తో కూడా చూపించాడు సత్తా. అండ్ అదే అంటున్నాను కదా, జస్ట్ యూ నీడ్ 1 innings మీ కేపబిలిటీని చూపించడానికి. ఆ 1 innings కూడా యూ నీడ్ 1 shot. అండ్ కొన్నిసార్లు ఆ షాట్ రావడానికి టైం పడుతుంది. ఈవెన్ ఆ షాట్ అది ఇది వచ్చిన తర్వాత కూడా స్ట్రగ్లింగ్ 28 balls 27 ఇట్లాగే కనిపిస్తూ వచ్చాడు. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఈ కెప్ట్ ఆన్ గోయింగ్. అండ్ ఎప్పుడైతే కొన్ని బౌండరీలు కొన్ని షాట్లు అంతా కూడా సరిగ్గా పడుతున్నాయి, పిచ్ పేస్ అనేది అర్థమైందో, బౌలర్లు ప్రెషర్లోకి ఉన్నారన్న విషయం అర్థం చేసుకున్నాడు ఈ అటాక్. అండ్ దానివల్ల వాళ్ళు ఈ మ్యాచ్ అనేది గెలవగలిగారు. గెలుపు మాత్రమే కాదు, టాపర్ ఆఫ్ ది టేబుల్కి వెళ్ళారు. సరే ఆరెంజ్ పర్పుల్ బై ప్రొడక్ట్స్ అవి కూడా వచ్చాయి. విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ ఉంది, జాష్ హేజల్వుడ్ ఆబ్వియస్లీ పర్పుల్ క్యాప్ ఉంది, అందులో ఎటువంటి తేడానూ లేదు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక హోమ్ గేమ్ గెలిచిన తర్వాత మళ్ళీ అవే గేమ్ ఓడిపోయి బ్యాలెన్సింగ్ యాక్ట్లు చేశారు. ఇట్లాంటి మాటలు లేకుండా అవే గేమ్ కూడా గెలిచారు. 6 games ఆన్ ద రోడ్ ఆర్సీబీ గెలిచారు. 14 points టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. ఢిల్లీ విల్ బి డిసప్పాయింటెడ్. ఒక 15-20 runs ఎక్స్ట్రా వచ్చి ఉంటే కనుక అంతే ఎక్కువ ప్రెషర్ అనేది యాడ్ అయ్యి ఉండేది. బట్ ఢిల్లీని మెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇటువంటి స్కోర్ను కూడా దే మేడ్ ఇట్ టఫ్. లాస్ట్ 2 overs 5 overs 50 అండ్ అక్కడి నుంచి థింగ్స్ బికేమ్ వెరీ ఈజీ. 1 over పెద్ద ఓవర్ వచ్చేసింది, దాంతో థింగ్స్ ఈజీ అయిపోయినాయి. కానీ బట్ అప్పటిదాకా కూడా దే వర్ ఏబుల్ టు ఎగ్జర్ట్ ప్రెషర్. పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగారు. ఆ తర్వాత కూడా విరాట్ని అలాగే కృణాల్ని క్వాలిటీగా ఉంచగలిగారు వాళ్ళ బౌలింగ్తో. జస్ట్ దట్ బ్యాటింగ్ అనేది సరిగా కుదరలా. అండ్ దానికి ఫుల్ క్రెడిట్ భువనేశ్వర్ కుమార్కి కూడా ఇవ్వాలి. మీరు అక్కడ అశుతోష్ శర్మ వికెట్ పడడం, తర్వాత లాస్ట్లో ట్రిస్టన్ సబ్ని క్వాలిటీగా ఉంచి అతని వికెట్ కూడా తీయడం. సో దీస్ ఆర్ వేరే లెవెల్ లెజెండరీ స్టఫ్ ఇవంతా కూడా భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి. సో 1 game అటు ఇటు అయినా కూడా భువీ ఈజ్ భువీ, హేజల్వుడ్ ఈజ్ హేజల్వుడ్. తర్వాత ఒక మంచి స్పెల్ ఇక్కడ ఇతను కూడా వేసాడు, సురేష్ కూడా వేసాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విల్ ఫీల్ ఓకే ఫైన్, ఈ మ్యాచ్ పోతే పోయింది, పర్వాలేదు, ప్రాబ్లమే లేదు, మనకి ఇంకా కొన్ని మ్యాచ్లు ఉన్నాయి, వీ కెన్ స్టిల్ డూ వెల్ అనే ఆలోచనలో ఉంటారు. అండ్ ఇందా మనం మాట్లాడుకున్నట్టుగానే నా టాప్ 4 బ్యాటర్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. 5 and 6 ఆర్ ఆల్సో బీయింగ్ వెరీ స్ట్రాంగ్ దేర్. అండ్ రేపటి నుంచి ఏదైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుందో ప్రతి మ్యాచ్ కూడా మిగతా ప్రతి టీం మీద ఇంపాక్ట్ చూపించే ఫేజ్ రేపటితో స్టార్ట్ అవుతుంది. సో ఆ మ్యాచ్ గురించి రేపు మాట్లాడుకుందాం. టిల్ దెన్.